ఏమిటా గోల? గోల కాదు ప్రభు, గగ్గోలు దండయాత్ర. నరకలోకంపై దండయాత్ర. ఎవరో దుర్మార్గుడు? ఎవరో కాదు ప్రభు, మన భటులే. అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి సెలవులు, బోనసులు, జీతాలు, సెలవులు. రేయ్, ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ, స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ. ధిక్కారమా, చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధిరాధుండ, అవలోకన మాత్ర వికలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశ కారణంగ మండిత దోర్దండుండ. సార్ 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 కొంచెం ఇది తీసుకోండి సార్. ఏమిటది? 6 కాఫ్ డ్రాప్స్. దగ్గు చాలా మంచిది సార్. తీసుకోండి సార్. సార్ 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 మింగకూడదు, పప్పడించాలి. అలాగే. మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా. ఇప్పుడు ఎలా ఉంది సార్? దగ్గు తగ్గింది. అవును సార్, అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి అరిస్తే ఆయాసంగా మరే వస్తుంది సార్. చక్కటి తేడతెలుగులో మాట్లాడండి, అందరికీ అర్థమవుతుంది. గాడిద అని తిట్టండి, ఎదటి వాడికి అర్థమవుతుంది. ఓహో, అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు. అదే మీరు ఓరి గర్ధో అనండి, అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు. మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్? మీకు దగ్గు ఆయాసం తప్ప. ఇక తేడ తెలుగులోనే తిడతాను. అది ఏదో దివ్యౌషధములా ఉంది. నాకును ఇమ్ము. నీ బొంద నీకేం రోగం? నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును. ఆహా, అట్టులనా? దగ్గు వచ్చినా దగ్గు. మరేంటి గోల? యమ గోల, విప్లవ జ్వాల. మీ పరిపాలనలో కొన్ని అధర్మాలు, అన్యాయాలు ఉన్నాయి సార్. సార్ 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 ఆవేశపడకండి సార్, ఆయాసం వస్తుంది. అసలే బ్లడ్ ప్రెషర్ మనుషులు మీరు. చూడండి సార్, ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. మీరంటే నాకే కదా సార్, మా దేశంలో అందరికీ కూడా భక్తి భయము రెండు ఉన్నాయి సార్. మిగతా దేవుళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏ అబద్ధమో, ఏ పాడు పనో, ఏ అన్యాయమో ఏదో చేశారు సార్. మీరు మాత్రం కళంకం లేని మనిషి సార్, మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్. మా దేశంలో మీరంటే పాపులర్ సార్. నిజంగా ఎలక్షన్ లో కనుక నామినేషన్ వేశారు, పోటీ లేకుండా గెలుస్తారు సార్. షూర్ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ ఏం కర్మ, చీఫ్ మినిస్టర్ అవుతారు సార్. మీకు ఆశ్రిత పక్షపాతము, బంధు ప్రీతి, లంచగొండితనము ఇలాంటి డబ్బులేవి లేవని మా భూలోకుల పెద్ద పేరు సార్. ముఖస్థుతి అంటే మీకు గిట్టవు సార్. అవునవును, ముఖస్థుతి అంటే నాకు మంట. అవును, నిలబడే ఉన్నావు, కూర్చోవయ్యా. ఎందుకులేండి మీ బట్టి పెద్దవాళ్ళు. సార్ ఆవేశపడుతున్నారు, మళ్ళీ దగ్గొస్తుంది. పోనీలేదు సార్, కూర్చుంటాను. పక్క తప్పుకోవయ్యా, పక్క తప్పుకో. సార్, ఆ ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం అయింది సార్? కొన్ని కోట్ల సంవత్సరములైనది. ఏమిటి? కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక అక్షరం కూడా మార్చలేదన్నమాట. అసంభవం. అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్? ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటికాల మీద కుంటుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అపచారం. ఏం అపచారం సార్? 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఎమెండ్ చేశాం. వీల్లేదు, అందులో అక్షరం మార్చటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలు పరిచినందుకు మీకే శిక్ష పడుతుంది. ఎవరు నన్ను శిక్షించేది? ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే. వీరి మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంత పని చేయడు. సార్ ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని. ఆ కేసు వేరు. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా, మీకు సమాధానం చెప్పడానికి తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకుల్లాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకబట్టి మీ పోస్ట్ పర్మనెంట్ చేసుకున్నా సరే మీకు వేరే ప్రమాదం ఉంది. ఏమది? ఏముంది సార్? భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు,
ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు. వీడి బెదిరింపులకు మీరు భయపడకండి, నేనున్నానుగా. సార్ ఈ ముసలి పిన్ని మీరు అసలు నమ్మకండి. రేపు మీ మీద వేసే ఎంక్వైరీ కమిషన్ ముందు మీకు వ్యతిరేకంగా చెప్పే మొదటి సాక్షి వీడే సార్. అన్యాయం 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 ప్రభు. అంతేకాదు సార్, మీరెప్పుడు సింహాసనం నుంచి దిగుతారా, ఎప్పుడు తన సింహాసనం ఎక్కుదావా అని గోతికారు నక్కలగా ఎలా కాచుకున్నాడో చూడండి సార్. ఏదో పోజు విడును. శివ 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 శివ, వీడి మాటలు నమ్మకండి, వీడు మిమ్మల్ని అదరగొడుతున్నాడు. లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు. ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్? నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు. యముండను అమాయకుండనా? సార్ ఆవేశపడకండి, మళ్ళీ దగ్గొస్తుంది. చూడండి సార్, అష్టదిక్పాలకులు నియమించింది ఎవరు? బ్రహ్మదేవుడు. అవును కదా? అవును. ఆ మిగతా దిక్పాలకులందరూ ఆ బ్రహ్మదేవుని కాబట్టి మంచి మంచి పోర్ట్ఫోలియోలు వేయించుకున్నారు సార్. ఊపిరి తిరగకుండా వెట్టి చాకరీ చేసే ఈ వెధవ నరకశాఖ మీకు అప్పగించారు సార్. ఆ దేవేంద్రుడు పోర్ట్ఫోలియో చూడండి సార్, నేను ఇప్పుడే చూసేస్తున్నాను సార్. ప్రతినిత్యము గానా భజానాలు, మేజువాణిలు, వినోదాలు, వేడుకలు. ఆ కుబేరుని చూడండి సార్, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు వ్రాసి బ్లాక్ మనీ వెనకేసుకుంటున్నాడు సార్. ఇక వరుణ వాయుదేవులు చూడండి, వాళ్ళకే సార్ సీజనల్ గార్డ్స్. సంవత్సరానికి 3 నెలలే చేస్తారు వాళ్ళ పని. మిగతా 9 నెలలు పెళ్ళాం బిడ్డలతో హాయిగా పిక్నిక్లు, కులాసాలు. ఇక వానదేవుడు ఉన్నాడు, మోస్ట్ అన్సీజనల్ గాడ్. సీజన్ లో వానలు కురవకపోగా పంటలన్నీ ఏపుగా పట్ట మీద ఉన్నప్పుడు గాలిదేవుడితో కలిసి గాలివాన రూపంగా వాటినన్నింటినీ సర్వనాశనం చేస్తాడు. ఇక అగ్నిదేవుడు ఉన్నాడు, ఏం చెప్పమంటారు సార్, వారికి మండు వేసవిలో నిండు రోహిణీ కార్తెలో గాని ఆకలి కాదు. పేదవారి గుడిసెలైతేనే గాని వారికి రుచించవు. ఆంధ్రదేశంలో అన్ని అడవులు ఉన్నాయి కదా, వాటిని కాల్చుకు తినొచ్చుగా. అదే పేదవాళ్ళ గుడిసెలే కావాలి. పెద్దవారు భవంతులైతే వారికి జీర్ణం కాదు సార్. ఐఎమ్ వెరీ సారీ. ఇక మీ పోర్ట్ఫోలియో ఉంది, ఏం చెప్పంటారు సార్? సంవత్సరం పొడుగున క్షణం తీరిక లేకుండా వెట్టి చాకరీ చేసే పోర్ట్ఫోలియో తమది ఒక్కరిదే సార్. వీడు చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రము పరమ సత్యము ప్రభు. మన శాఖ అంతా వెట్టి చాకరీ శాఖ మరొక్కటి లేదు. దీని విషయం తమరు తప్పక యోచించాలి. అవును, ఇదింతవరకు నాకు తట్టనే లేదు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను. యముండల వారు మళ్లీ పప్పులు కాలేస్తున్నారు సార్. ఇవి చర్చలతో పరిష్కారం అవేవి కావు సార్. మరి ఏమిటి కర్తవ్యం? డిక్లేర్ లాక్అవుట్. యమలోకపు గేట్లు మూయించండి, తాళాలు వేయించండి, పాపలకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీరో స్విట్జర్లాండ్ వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముల్లోకాల్లో గగ్గోల పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ టర్మ్స్, మీ షరతులేవో చెప్పండి, చచ్చినట్టు ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు? ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్, విజయాలు సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్. వీడు చెప్పింది అక్షరాల నిజం, తప్పక అమలు జరపండి. అవును, ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం. కార్మిక సోదరులారా, ఆగండి ఆగండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సోదరులారా, యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తర్వాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తారు, పరిష్కరిస్తారు. ఏమంటారు? అవును. ఇంక్విలాబ్, యమలోక కార్మిక సంఘం, నిరంకుశత్వం, యమధర్మరాజు జిందాబాద్, యమధర్మరాజు, యమధర్మరాజు. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీకు అభ్యంతరం లేకపోతే నాది చిన్న మనవి సార్. ఏమది? యమలోకపు గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్. అవును. నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను సార్, నన్ను పెరోల్ మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్, మీరు వచ్చేసరికి వస్తాను. లేకపోతే నా పిలకబట్టి గిడుచుకురండి. ఇదిగో నా విజిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము. మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. టాటా. చేయో కామ్రేడ్స్, వస్తాను. మూయండి ద్వారాలు. పోయండి, వేయండి తాళాలు, తగిలించండి బోర్డులు.
అమ్మో సచిలో లేచాడు. అమ్మో దెయ్యం, అమ్మమ్మో దెయ్యం. దెయ్యాన్ని కాదురా, నేను బతికే ఉన్నాను రా. నువ్వు చచ్చిపోయావు కదరా. అవును చచ్చాను రా. తీరా పైకి పోయేసరికి యమలోకం గేట్లు మూసేశారు. పాపులకు ప్రవేశం లేదు, తిరిగి పో అన్నారు. వచ్చేస్తారు. అలాగా ఇది ఎక్కడ అన్యాయం అండి ఇన్స్పెక్టర్ గారు? చివరికి మీరు కూడా నన్ను డౌట్ చేసేస్తున్నారు. నేను డౌట్ చేయడం వాళ్ళు మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. ఇవ్వనివ్వండి, పురుగులు పడిపోతారు. ఊళ్ళో ఉన్న తగాదాలను బట్టి వాళ్ళు అలా డౌట్ పడి ఉండొచ్చేమో గాని ఇన్స్పెక్టర్ గారు, సత్యం నా బిడ్డలాటోడు. అసలు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనే ఫిలాసఫీ ఉండి నేను. అదీగాక సత్య ప్రమాణకంగా నా మైండ్ లో ఉన్నది మీకు చెప్పేస్తున్నాను. ఆడికి నా కూతుర్నిచ్చి చేసి ఇల్లరకం తెచ్చుకోవాలని ఎంతో అనుకున్నాను. ఇలా జరిగిపోయింది. అప్పటి నుంచి నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. మరేనండి. ఫోను. హలో, అవును, పోలీస్ డాక్స్ కావాలన్నాను. ఎప్పుడు? సాయంకాలానికి వచ్చేస్తున్నాయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రయ్య గారు, పోలీస్ డాగ్స్ వచ్చేస్తున్నాయి. రేపు సాయంత్రానికి అసలు విషయం బయటపడిపోతుంది. అమ్మ, ఎంత చల్లటి మాట చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇక మాకే దిగులు లేదు. ఒరేయ్, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి. వెళ్దాం పద. వెళ్ళొస్తా ఉండండి. అయ్యాడు, ఏంటి ఎలా ఉన్నారు? ఎలా ఉండమంటావురా? పీకల మీదకి వచ్చింది. ఆ వేళ శాస్త్రి గారు శవాన్ని మాయం చేసేదాకా ఓపిక పడితే పోయేదా? పోటేద్దామని నా ప్రాణం తీసావు. మీరే కదండి పాటేద్దామన్నారు. ఎవరంటే ఏంలే, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి. అయ్యారు, ఆ శవాన్ని బయటికి తీసి ఏం చేస్తావు? అయ్యా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరు? అయ్యా, గారు తమరేనా అండి? నేనే. నువ్వెవరు? పేరు సుందరం, ఊరు నాగాయపాలెం. సీతమ్మ గారు లేరు? మీ దూరపు చుట్టం, ఆవిడ గారి కొడుకుని. అలాగా, వెళ్ళరా. నీ పేరు సుందరం అండి. ఓ, సీతమ్మ కొడుకువా? అవునండి. మీ అమ్మ చచ్చిపోయినట్టుంది కదూ? అవునండి, చచ్చిపోయిందండి. మా అమ్మని ఎవరో చంపేశారండి. అప్పుడు నేను చిన్న పిల్లవాడినండి. భయపడి అలా 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 అడవుల్లోకి పారిపోయానండి. ఆ తర్వాత పెరిగి పెరిగి ఇంత వాడిని అయ్యానండి. సరే, నీ పేరు సుందరమా? అవునండి. సత్యం కాదు? కాదండి. వాడెవడండి? వాడెవడైతే నీకెందుకు, నువ్వు సత్యం కాదు కదా. కానట్ట. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? పెద్దలు ఏదైనా పనిపిస్తారేమోనని. ఏం పని చేయగలవు? మీరు చెప్పింది ఏదైనా చేస్తానండి. దొక్క శుద్ధి ఉందండి, లెక్కలు కడతానండి, వడ్డీలు వేస్తానండి, పొలం పని కూడా దిట్టంగా చేస్తానండి, చేసి పెడతానండి. ఏమైనా నువ్వు మా సీతమ్మ కొడుకువి, తప్పుతుందా? ఓ పని చెయ్యి, మన ఇంటి ఎదురుగా ఇల్లు లేదు అదేనండి. తిన్నగా నువ్వు అక్కడికి పెట్టితో సహా వెళ్ళిపో. అక్కడ ఒక ముసలమ్మ ఉంటుంది, శాంతమ్మని. నిన్ను చూడగానే అబ్బాయి సత్యం అని కౌగిలించుకుంటుంది. నువ్వు కూడా అమ్మా అని కౌగిలించేసుకో, అంతే. అమ్మో అమ్మా నువ్వు కౌగిలింత అంటే చూడు, ఇక నుంచి నీ పేరు సుందరం కాదు, సత్యం. అయ్యో సత్యం! సత్యమే నాయనా, సత్యం. ఆ ముసలావిడ ఏమన్నా డీటెయిల్స్ అడిగింది అనుకో, మా ప్రయాణంలో మా చెడ్డ టైర్ అయిపోయి నీకు మాట్లాడదలుచుకోలేదని ముసుకెట్టుకు పడుకో. ఏం మాట్లాడుకో, మన తోట బంగ్లాకి రాత్రికి వచ్చేసి అక్కడ మిగతా విషయాలు
విషయాలన్నీ నీకు చెప్పి ట్రైనింగ్ ఇస్తాను. వెళ్ళిపో. ఏమోనండి, చూసి చూసి నన్ను గోతులో దింపుతున్నా. ఎంత మాట అంటున్నావు అబ్బాయి? అదేమీ లేదు, నా మాట విను. ఇదిగో అడ్వాన్స్. నువ్వు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపో. నీ పేరు సత్యం, నువ్వు అక్కడే ఉంటావు, నేను జీతం ఇస్తుంటాను. వెళ్ళిపో. ఏమోనండి, పాపం అంతా మీదేనండి. అరే నాదే, వెళ్ళిపో. నమస్కారం, శుభం. అమ్మ సీతమ్మ కొడక, సమయానికి వచ్చి రక్షించు. బాధపడకత్తా. నా బిడ్డ ఏమైపోయాడు? పుట్టినప్పటి నుంచి ఒక్క రోజన్నా నేను వదిలిపెట్టలేదు. 4 రోజులు అయిపోయింది. నా బిడ్డ ఏమైపోయాడు? ఎట్ట ఉంటాడు? అమ్మా, అమ్మా, ఇదిగో. అమ్మా, ఏమైపోయావురా అయ్యా? ఈ వయసులో నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడతా? అవును రా, నువ్వు హైదరాబాద్ వస్తానన్నావు కదరా? హైదరాబాద్ గానే బయలుదేరాను రా. తీరా స్టేషన్కి వెళ్ళా గుర్తొచ్చింది. అర్జెంట్ పనుండి వైజాగ్ వెళ్ళాను. ఒక కుత్ర ముక్క రాయకూడదంటరా. నేను ఎంత కంగారు పడ్డాను. నువ్వు కనపడలేదు, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చావురా. ఏమిటి పోలీస్ రిపోర్టా? ఏడిసినట్టుంది. అమ్మా, నాకు ఆకలి వస్తుంది కానీ అన్నం పెట్టా, తర్వాత విషయాలని చెప్తాను. రేయ్, మీరు సపోర్ట్కి పదండ్రా. చిత్రగుప్త, ఎత్తటకు మన పైనము భూలోకమునకు, అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు, అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారములు అమితముగా లభించును. అటులనే. చిత్రగుప్త, ఏమి ఈ ధిక్కారము? మన వైపు ఎవరూ చూచుటలేదు, మనలను ఎవరూ పట్టించుకునటలేదు. అవును, ఏమి మానవులకి అహంకారం. అర్థమైంది. మనం వాళ్ళకి కనబడటం లేదు, మనం దేవతలం కదా. ఓహో, అవునవును. అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము? యమధర్మరాజా, యమలోకాధిపతి, ఏమిటి వైపరీత్యము? క్షమించండి బ్రహ్మదేవ. అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది. దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది. దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్ఠురములను స్వయముగా పరిశీలించవలెనని భూలోకమును కేటాయించింది. మంచిది. కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవరండి. దైవత్వమును కొంతకాలం విడనాడవలని, అదే మా కోరిక. మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం. తథాస్తు. అయ్యో, అబ్బా అబ్బా, నడువు వెళ్ళింది. బ్రహ్మ తదాస్తు అన్నాడు, అది వరమా శాపమా? ఏమైననేమి, మనము మానవులమైనట్లేనా? అయినట్టే, లేనిచో నడుములెట్లు విరుగురు. ఎవరయ్యా మీరు? పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. వెళ్ళనే ఏముండా లేదు, గిమ్ముండా లేదు. పక్కేవయ్యా. చిత్రగుప్త, జాగ్రత్త జాగ్రత్త. ఏమి మానవులు మనలను సంహరించదరా? ఏమి సాధారణంగా గొప్పవయ్యా. ఏమి నీ అహంకారం? మా లోకంలో రమ్ము, నిన్ను ఖర్చురా చేద్దాం. రాశాలే పోవయ్యా. మరీ సుచిత్రా, రంభ, ఊర్వశి, మేనగల వలె ఈ భూలోకపు అప్సరసలు దీనిని మన లోకమునకు రప్పించవలను. అటులనే పిలిపించడం.
చిత్రాంగనలు. చిత్రగుప్త ఏమది? అబ్బా, ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది? నాకు రెండు మాదిరిలుగానున్నది. అబ్బా, నీరసముగా ఉన్నది. ఇక నేను చాలా అర్థమైందండి. మానవులకున్న పెద్ద జబ్బే ఇది. ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. ఏమది? దీనిని ఆకలి అంటారు. అదే వాళ్ళకున్నది, మనకు లేని. మరి ఇప్పుడు ఏమి చేయుట? ఆకలికి విరుగుడు అన్నము తినుటే. అదిగో భోజనము తయారట, అన్నసత్రం. రండి, ఈ ఆకలి రోగమును కుదిర్చుదాం. ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? యముండా పిలుస్తానుందిలేవయ్యా, ఏ పిక్చర్లో ఈ వేషం అని. అబ్బా, ఏమది? రాయి. ఏమయ్యా, అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటేది. రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా? తిందిరా. కాలం పాపము పండినది. ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినది. కానిమ్ము కానిమ్ము. అన్నదాత సుఖీ భవ. ఏంటి టీవీ చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకా? చిన్న తిండికి ఇదేమన్యాయం అయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయింది. పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్. మర్యాదగా డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవమంటావా? ఏముందా? అయ్యా, తొందరపడకండి. ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసిన డబ్బులే కదా? అవును. నీ కొరవారిని మాత్రం పంపము, డబ్బులు ఇచ్చి పంపేదము. అయ్యా, ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా 10 రూపాయలు ఇస్తారు, పట్టారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఏం తెచ్చారు? ఇదిగో కదా. ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరైనారయ్యా ఇత్తడి అని? కావాలంటే తనిఖీ చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. ఓహో, వజ్రాలు, వైడూర్యాలు. దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా? అయితే పద. ఎంత కావాలి? ముందు 10 రూపాయలు ఇవాడు మొహన్ పడ. కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. అదండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే ఎలాగండి? లేకపోతే ఏమిటయ్యా? 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్రు 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది. 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? అలాగే సార్, తమరు కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలెందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో, అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రముగా ఉంది. అయ్యా, ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త, ఇక్కడ రమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుగారు కొని పెట్టదు.
అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే. అరే కొంచెం ఉన్నారే. సూచిత్రా, ఈ వాహనం ఎంత చక్కగా ఉన్నదో. ఓపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే, వెంటనే కొనేదాం. బాయ్, వీరికి రూమ్ నెంబర్ 502. ఇది గంటము కన్నా ముదుగుగా రాయిస్తుందండి. సొంతము చేసుకున్నతో మంచిది. బావా, ఈ 4 రోజుల నుంచి నువ్వేమయ్యావని ఒకటే దిగులు. పైగా నిన్ను గురించి ఏవేవో భయంకరమైన పుకార్లు విన్నాను. నువ్వు తిరిగి వచ్చావని తెలియగాని నాకు ప్రాణాలు లేచొచ్చాయి. సాయంత్రం మీ తోటకొస్తాను, నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? ఇదిగో, నాకు చక్కెర గింతలు పెట్టావంటే నీకు ముక్కులు గింతలు పెడతాను, జాగ్రత్త. ముక్కిలి గింతలా? అదేమిటి? ముక్కులు గింతలే నీకు తెలీదు? చూపిస్తా ఉండు.